అందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మనమైతే వరంగల్ మడికొండలో ఉండే టాటా గీతా షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే టాటాకి సంబంధించిన స్కూల్ బస్సుని అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి టాటా LP 410 సంబంధించిన స్కూల్ బస్సు. 21 మంది స్కూల్ పిల్లలు కూర్చొని డ్రైవర్ ప్లస్ 1 కో డ్రైవర్ కూర్చొని వెళ్ళే బస్సు ఇది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బస్సులో వచ్చేసి 4 సిలిండర్స్తో అయితే రావడం జరుగుతుంది. 2956 cc గల వెహికల్ ఇది. ఇందులో మనం చూసుకున్నట్టయితే 300 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఒకసారి డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి దీని సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, పిల్లలు కూర్చునే సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా డ్రైవర్ ఎక్కడానికి అయితే ఇక్కడ మనకు 2 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడొకటి పట్టుకోవడానికి గ్రాబ్ గ్రిల్ ఇచ్చారు. డ్రైవర్ సీట్ కూడా హాఫ్ సీట్ కాకుండా ఫుల్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సీట్లోనే హెడ్ రెస్ట్తో అయితే వస్తుంది. మనము సీట్ని మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే దీనికి సంబంధించిన హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన కీస్ అయితే ఉండడం జరిగింది. యాడ్ బ్లూకి సంబంధించింది, డీజిల్ ట్యాంక్ సంబంధించింది, వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేయడానికి సంబంధించిన కీస్ అయితే ఇక్కడ అన్ని ఇచ్చారు. మనం ఈ స్టీరింగ్ని అయితే రెండు విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైకి కిందకంటూ స్టీరింగ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకైతే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. మనము ఇందులో టాప్ స్పీడ్ ఎంత ఉంటుందో దాన్ని సెట్ చేసుకొని మనం హైవే పైన వెళ్ళేటప్పుడు డైరెక్ట్ రేస్ మీద క్లచ్ వదిలిపెట్టి యాజ్ ఏ కార్ లాగా క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. క్లస్టర్ ఆన్ చేసి చూద్దాము. ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన చాలా ఇండికేటర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ముందు ఇందులో టెంపరేచర్ ఎంత ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే RPM ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. స్పీడు, ఫ్యూయల్ ఎంత ఉందని. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెవీ అని, లైట్ వెయిట్ ఉందా, హెవీగా ఉందా అని దీనికి సంబంధించిన స్విచ్ ఉంది. ఏదన్నా మనం కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు ఈ హెవీ అనేది క్లిక్ చేస్తే వెహికల్ ఇంజన్ అనేది కొంచెం అదే విధంగా అడ్జస్ట్ అయ్యి హెవీ ఏదైనా పైకి ఎక్కేటప్పుడు అయితే అడ్జస్ట్ అవుతుంది. లైట్ వెయిట్ ఉన్నప్పుడు అయితే ఇదిని క్లిక్ చేసుకుంటే వెహికల్ ఇంజన్ అనేది అదే విధంగా అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన స్విచ్చెస్ అయితే మొత్తం సెటప్ అయితే ఇక్కడ ఇచ్చారు. వెహికల్లో ఫ్యూల్ ఎంత ఉందని ఇక్కడ చూసుకోవచ్చు. ట్రిప్ చూసుకోవచ్చు. అలాగే వైపర్కి సంబంధించిన స్విచ్చెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఇండికేటర్కి సంబంధించిన స్విచ్చెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇదైతే 5+1 రివర్స్ గేర్స్తో అయితే రావడం జరుగుతుంది. మనకు ముందు ఏదైతే బ్లైండ్ స్పాట్ ఉంటుందో కింద బ్లైండ్ స్పాట్ కనబడే విధంగా అయితే అక్కడ ఒక మనకు మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రైవర్కి అయితే ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు ఇందులో. ఫ్రెండ్స్, ఒకసారి మనము లోపలికి కూడా పిల్లలు కూర్చునే ఏరియా అనేది ఎలా ఉందని చూపిస్తాను. ముందుగా ఇది స్కూల్ బస్ కాబట్టి పిల్లలకు సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ బస్సులో 3 ఫైర్ ఎగ్జిస్టింగ్విషర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక సిలిండర్ చూసుకోవచ్చు. 6 లీటర్ సంబంధించింది అక్కడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. అది మాత్రమే కాకుండా దీన్ని డైరెక్ట్ కనెక్ట్ చేసి ఉండడం జరిగింది. ఒకవేళ ఇందులో ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినా కూడా డైరెక్ట్ దీనికి సంబంధించిన గ్యాస్ అనేది ఎక్కడ సీట్ దగ్గరనే రిలీజ్ అయ్యే విధంగా 3 దీనికి సంబంధించిన వాల్ సెట్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కూర్చున్న ప్రతి చిల్డ్రన్ దగ్గర ఎక్కడ ఫైర్ రిలీజ్ అయినా కూడా మొత్తం రిలీజ్ అయ్యే విధంగా మనకు స్కూల్ బస్సు పూర్తిగా స్కూల్ బస్సు ఎంతైతే పొడుగుంటుందో అంత మందము 3 పైప్ లైన్స్ లాంటివి అయితే ఇవ్వడం జరిగింది సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని. అది మాత్రమే కాకుండా ఒకవేళ పిల్లలు దిగాలనుకున్నా లేదంటే డ్రైవర్కు వెహికల్ ఆపాలని ఇండికేట్ చేయాలనుకున్నా కూడా ఆపడానికి అయితే ఇక్కడ స్టాప్ అని క్లిక్ చేయడానికి అయితే ఒక స్విచ్ ఇచ్చారు. ఇందులో అయితే 21 మంది స్కూల్ పిల్లలు అయితే కూర్చొని వెళ్ళొచ్చు. అందరికైతే సీట్ బెల్ట్ అయితే ఉండడం జరిగింది. ఇదైతే ఏసీకి సంబంధించింది కాదు. ఒకవేళ ఏసీకి సంబంధించిన బస్సు కావాలంటే కూడా ఇందులో ఏసీకి సంబంధించిన బస్సు ఉంటుంది. టూల్ కిట్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకు ఇంకో సిలిండర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించింది. అలాగే ఎమర్జెన్సీలో మనం డోర్ ఓపెన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ కూడా ఒక ఎమర్జెన్సీ డోర్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం జరిగినా గ్లాసెస్ బ్రేక్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఒక గ్లాస్ బ్రేక్ చేయడానికి ఒక చిన్న సుత్తి లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అది మాత్రం కాకుండా కింద కూడా మనము స్కూల్ బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ వెహికల్ ఇంజన్ స్పెసిఫికేషన్ కూడా చెప్తాను చూడండి. ఈ స్కూల్ బస్సులో చూసుకున్నట్టయితే ఏసీ, నాన్ ఏసీ బస్ అని డిఫరెంట్ టైప్స్లలో అయితే రావడం జరుగుతుంది. మనం ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే టాటాకి సంబంధించిన 4SP CR BS6 వాటర్ కూల్డ్
కామన్ రైల్ ఇంజన్తో అయితే వస్తుంది. ఇందులో 4 సిలిండర్స్ ఉంటాయి. అలాగే మనకు సీసీ చూసుకున్నట్టయితే 2956 సీసీతో అయితే రావడం జరుగుతుంది. ఇంజన్ మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 100 PS గానైతే ఉండడం జరుగుతుంది. బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే వాక్యూమ్ అసిస్టెడ్ హైడ్రాలిక్ బ్రేక్స్తో అయితే ఇస్తున్నారు. అది మాత్రం కాకుండా బ్రేక్ టైప్ వచ్చేసి హైడ్రాలిక్ బ్రేక్, డిస్క్ బ్రేక్ ఫ్రంట్ సైడు, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. దీని సస్పెన్షన్ చూసుకున్నట్టయితే పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్తో ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్ను బ్యాక్ సైడు. షాక్ అబ్జర్వ్ చూసుకున్నట్టయితే హైడ్రాలిక్ డబుల్ యాక్షన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. టైర్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే 215/75 ఆర్ 17.5 ఇంచెస్ రేడియల్ టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదండి వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ఏదైనా టాటాకి సంబంధించిన వెహికల్ తీసుకోవాలనుకుంటే గీతాకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.